ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మా మోహన్ పాప బర్త్డే కదా, మార్నింగ్ అయితే స్కూల్లో సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పుడైతే ఈవినింగ్ కేక్ కటింగ్ చేసి మా రిలేటివ్స్ అందరినీ పిలిపించేసి ఇంకా కొంచెం వంట ప్రిపేర్ చేద్దామనేసి. సో ఇప్పుడైతే నేను కూరగాయలు కట్ చేస్తున్నా. సో ఇంకా వీడియో అయితే షేర్ చేసుకుంటా. వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఉల్లిపాయలు వస్తున్నాయి కదా ఫ్రెండ్స్, బాగా కళ్ళు మండిపోతున్నాయి. ఇంక పప్పు అయితే ఉడకబెట్టాను సాంబార్లోకి, అలాగే పప్పులోకి కావాల్సిన సాంబార్లోకి కావాల్సిన వెజ్జెస్ కూడా కట్ చేశాను. వీడియో అయితే మర్చిపోకుండా ఒక 1000 లైక్స్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంకా కేక్ కట్ చేసేటప్పుడు 3 కానీ రెడీ చేస్తే ప్రతి ఒక్కటి మీతో షేర్ చేసుకుంటాను. ఒక పెద్ద గండం తప్పిందనే చెప్పాలి. ఏమైందంటే పప్పు కుక్కర్లో పెట్టేసి నేను కింద కూర్చొని వెజ్జెస్ కట్ చేస్తున్నాను కదా, ఒక 3-4 విజిల్స్ అయితే వచ్చాయి. కందిపప్పు తొందరగా ఉడికిపోయింది. నేనైతే భద్రాచలం మార్కెట్లో తీసుకొని వచ్చాను. అసలుకైతే తొందరగా ఉడకదు, మరి తొందరగానే ఉడికిపోయింది. తొందరగా ఉడకదేమోననేసి నేను ఏం చేశాను, వాటర్ ఎక్కువగా పోసి ఉడకపెట్టాను. 3-4 విజిల్స్ వచ్చేసరికి వాటర్ అనేది విజిల్స్ నుంచి బయటకు వచ్చి గ్యాస్ అంతా అవుతుంది. కుక్కర్లో ఉన్న వాటర్ గ్యాస్ నిండా అవుతుంటే చికాకు పుట్టేసింది నాకైతే. కొన్ని వాటర్ తీద్దామన్నట్టు స్టవ్ ఆఫ్ చేసేసి విజిల్ అయితే తీయకుండానే నేను ఏం చేశాను, మూత ఓపెన్ చేసాను. ఇంకా అంతే, ఇట్లా పొంగిపోయింది. ఇంకా నా మీద పడలేదు, కుక్కర్ కూడా పేలలేదు. నిజంగా అసలు చాలా భయం వేసింది. అబ్బా కుక్కర్ పేలిపోయి పప్పు నా మీద పడిపోతే ఏంటి అనేసి ఏసైకి థ్యాంక్స్ చెప్పుకున్నా. ఇప్పుడైతే చికెన్లోకి కావాల్సిన మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 100 రూపాయలకి ఇచ్చారు మసాలా. ఇందులో ఇలాచి, యాలకులు అంటారు కదా, ధనియాలు, దాల్చిన చెక్క, ఇంకేవో నల్ల పువ్వులు అవి ఉంటాయి, లవంగాలు, ఇవన్నీ ఉన్నాయి. గసగసాలు కూడా ఉన్నాయి. మనం ఎప్పుడైనా గసగసాలు ఏంటి లాస్ట్లో వేసుకుని చిటపట అయిన తర్వాత బంద్ చేసుకుంటాం అనమాట. బంద్ చేయాల్సిన అవసరం లేదు, వేడి మీద వేస్తే అవే చిటపట అంటాయి. వీళ్ళంతా కలిపి కట్టేశారు కాబట్టి ఇంకా మాడిపోతాయేమనేసి వెంటనే ఫ్రై చేసుకుంటూ ఉన్నాను. మసాలా అయితే ఎంత బాగుందంటే స్మెల్, ఆరోమా రూమ్స్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. అసలు మసాలా వాసన బయటికైతే వచ్చేసింది. చాలా టేస్టీగా ఉంది. మా అమ్మ అయితే ఇలానే మిక్సీ పట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిద్ది. మా అమ్మ ఏంటంటే చికెన్ కర్రీస్లో టమాటా యాడ్ చేయదు, చాలామంది యాడ్ చేయరంట. దాని ప్లేస్లో గ్రేవీకి కాజు ఉంటుంది కదా, దాన్ని నానబెట్టుకొని మిక్సీ పట్టుకోవడం అలాగా, లేకపోతే కొబ్బరి పొడి యాడ్ చేయడం, అలా యాడ్ చేస్తే గ్రేవీ వచ్చిద్దంట. సో నేనేంటంటే టమాటాలు అయితే యాడ్ చేశాను. ఇప్పుడైతే నాకు ఆ ఐటమ్స్ నా దగ్గర లేవు కదా, నేనైతే టమాటా యాడ్ చేశాను. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది ఖచ్చితంగా. నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఒక 4 మెంబర్స్కి ఆర్ 5 మెంబర్స్కి షేర్ చేయండి. సో ఇప్పుడే మన ఛానల్ అనేది గ్రోత్ అవుతుంది. నిజంగా 1 lakh సబ్స్క్రైబర్స్ ఎప్పుడు అవుతారా అని ఎంతలా వెయిట్ చేస్తున్నానంటే, నేను ఛానల్ సోన్ పాప పొట్టులో ఉన్నప్పుడు పెట్టాను. సో సోన్ పాప పుట్టి ఇప్పటికి 5 years అవుతుంది. December 26 వస్తే ఆమెకి 5 కంప్లీట్ అయిపోయి 6 అయితే వస్తాయి. సో ఇంకా 1 lakh అయితే అవ్వలేదు. సో నా బర్త్డే లోపు 1 lakh అయితే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే బర్త్డే రోజు మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ అయితే ఆ కిక్కే వేరు కదా. నా బర్త్డే రోజు నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవ్వాలి. నాకు తెలిసి ఈ లోపు కంప్లీట్ అయిపోతుంది అని అనుకుంటా. నాకేంటి ఫ్రెండ్స్, నాకు దేవుడు ఉన్నారు, నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది, అంతకంటే నాకేం కావాలి చెప్పండి. నా బాధలలో, కష్టాలలో, సుఖాలలో మీరు నా వెన్నంటే అలా కాదు ఇలా చెయ్యమ్మా, నీకు నేనున్నా అమ్మా అని మీరు తోడుగా ఉన్నారు. నాకేంటి చెప్పండి. సో చాలా థ్యాంక్స్ అండి. నిజంగా నా ఫ్యామిలీ కూడా ఇవ్వాలని సపోర్టివ్ థాట్స్ మీరు నాకు ఇచ్చారు. నెగిటివిటీ ఒక రవ్వంతే ఉందిలేండి, దాన్ని నేను పట్టించుకోను. అందరికీ మనం నచ్చాలని రూల్ ఏం లేదు కదా. మన ఇంట్లోనే ఒక నలుగురికి నచ్చితే ఒక నలుగురికి నచ్చం కదా మనం. అలాంటిది యూట్యూబ్లో అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు కదా. ఇప్పుడైతే బగారా రైస్ చేద్దామనేసి చేస్తున్నాను. నేనేమో పొట్టిదాన్ని అయిపోయాను, ఈ స్టవ్ ఏమో హైట్ అయిపోయింది, ఈ గిన్నె అయితే ఇంకా హైట్ అయిపోయింది. ఒక 2 times అయితే చేతులు కూడా కాల్చుకున్నాలేండి. సో మీరైతే వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. వంటలు ఎలా ఉన్నాయి, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. షార్ట్ వీడియోస్ పెట్టాను కదా, మీరు చిన్నవాళ్ళైనా మంచిగా అన్నీ నేర్చుకొని మీకు జరిగిన దాన్ని మర్చిపోయి మీ లైఫ్ని మంచిగా హ్యాపీగా ఉంటున్నారు. మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి సిస్టర్ అనేసి నిన్న నా రిజల్ట్ పెట్టాను కదా వీడియో. ఆ వీడియో కూడా శైలక్క నువ్వు మల్టీ టాలెంటెడ్ అక్కో, ఇవన్నీ ఎలా మేనేజ్ చేయగలుగుతున్నావు, ఇటు ఇల్లు, ఇటు పిల్లలు, ఇటు చదువు, ఇటు యూట్యూబ్ ఛానల్, అబ్బా మాకైతే బుర్ర పాడైపోతుంది పిల్లల్ని చూసుకుంటున్నాయి అని అంటున్నారు.
మీకు కూడా ఆ ఓపిక ఉంటుందండి, కానీ ఇన్సైడ్ ఉంటుంది. ఆ పరిస్థితుల వల్ల అది బయటకు వచ్చేసిద్ది అనమాట. మనం ఎంత యాక్టివ్గా ఉంటే మన ఇల్లు అనేది అంత ముందుకు వెళ్ళిపోతుంది. మనం ఎంత స్లోగా ఉంటే మన ఇల్లు అనేది వెనకబడిపోతుంది. మనల్ని బట్టే మన ఇల్లు ఉంటుంది కాబట్టి మనం మంచిగా యాక్టివ్గా అన్ని విషయాలలో పొదుపుగా మంచిగా ఉంటే మన ఫ్యామిలీ అంతా సూపర్ డూపర్గా ఉంటుంది. సో అంతేనా కాదా? సో నేనైతే నేర్చుకున్నది, తెలుసుకున్నది, నా లైఫ్లో జరిగింది, ఎదురు దెబ్బలు అన్నీ మీతో షేర్ చేసుకుంటా. ఎందుకంటే మన ఛానల్లో చాలామంది లేడీస్ ఎక్కువగా ఉన్నారు. సో లేడీస్కి ఉపయోగపడిద్ది కదా చాలా. నేను చెప్పే మాటలు మిమ్మల్ని మోటివేట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరే చాలామంది చెప్పారు, అక్క మీరు చాలా ఇన్స్పిరేషన్ అక్క మాకు, అసలు ఎలా తట్టుకుంటున్నారు అక్క, ఎలా ఉంటున్నారు అక్క, ఎలా చదవగలుగుతున్నారు అక్క, ఇంత పని ఎలా చేసుకోగలుగుతున్నారు అక్క అని. అసలు ఏమి కామెంట్సా? మీ కామెంట్స్కి నా కడుపు నిండిపోతుంది నిజంగా. మీరు ఇంతగానో నన్ను సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నాకు ఎంత పెయిన్ ఉన్నా, నాకు ఎంత బాధ ఉన్నా నేను హ్యాపీగా ఉండగలుగుతున్నా. బికాస్ నన్ను నేను అంత మోటివేట్ చేసుకుంటాను. ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి. చాలాసార్లు నేను వీక్ అయిపోతాను, చూడ్డానికి ఇంత స్ట్రాంగ్గా కనపడతానులే, కానీ ఫస్ట్ అయితే నాకు బ్యాడ్ సిచ్యువేషన్స్ ఎదురైనప్పుడు నేను దాన్ని ఏడుపుతోనే ఫేస్ చేస్తా. ఫస్ట్ అయితే ఏడుస్తా, గోల చేస్తా, చికాకు చేస్తా. దాన్ని నేను రియలైజ్ అయ్యి దాన్ని నేను యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టిద్ది. పట్టిన తర్వాత వన్స్ కమిట్ అయిపోతే ఇంకా మంచిగా స్ట్రాంగ్గా అయితే ఉండిపోతాను. సో ఇప్పుడు మంచి సందర్భంలో ఈ విషయాలు ఎందుకు లేండి, కానీ మీతో మంచి మంచి విషయాలు అయితే షేర్ చేసుకుంటాను. సో ఇంకా మీరు చాలామంది అడుగుతున్నారు కదా, మీ హస్బెండ్ని చూపించండి, అన్నయ్యతో వీడియోస్ చేయండి, తనతో మీరు మాట్లాడుతున్నారా లేదా, ఎలా ఉన్నారు సిస్టర్ అని. నేనైతే మంచిగానే ఉన్నాను. నెక్స్ట్ మోను కేక్ కటింగ్ వ్లాగ్ అయితే వచ్చింది కదా, ఆ వ్లాగ్లో తను కూడా ఉన్నారు చూడండి. సో కొంచెం కామెడీగా ఉంటుంది వీడియో, అసలు ఏంటి అనేది ఆ వీడియోలో అయితే మీకు తెలిసింది. సో బగారా రైస్ అయితే చేస్తున్నాను, ఇంకా కొన్ని వాటర్ అయితే యాడ్ చేశాను, అందులోనే ఉన్నాయి. ఇంకా నేనైతే ఉక్కపోతకి అల్లడిల్లిపోతున్నా. ఒకవైపు వర్షం పడుతూనే ఉంది, కానీ ఇంకొక వైపు ఫుల్ ఉడకపోతా. నా డ్రెస్ గురించి కామెంట్ చేస్తున్నారు. నేనేం విప్పుకొని అయితే తిరగట్లేదు కదండి, నేను ఏ డ్రెస్లు వేసుకుంటే మీకెందుకు? అందరైతే కాదులేండి, నెగిటివిటీ చూపించే పీపుల్స్ ఉంటారు చూడండి, వాళ్ళు అనమాట. కావాలని ఐడియల్ చేంజ్ చేసి ఐడియల్తో మార్చి మరీ కామెంట్స్ అయితే పెడుతున్నారు. వాళ్ళ గురించి నేను అసలు పట్టించుకోను. సో పెట్టుకోండి, ఆ కామెంట్స్ కూడా నేను డిలీట్ చేయలేదు, అలానే ఉంచాను. కామెంట్ ఉంటే ఏమవుతుంది, వాళ్ళు అన్నంత మాత్రం నేను అది అయిపోను కదా. ఉంటని వాళ్ళకి కూడా మీరు చూసే వాళ్ళందరూ బుద్ధి చెప్తారు కదా, ఏంటి కామెంట్ ఇలా పెట్టారు, అసలు ఏముంది తప్పు అనేసి. నాకు కంఫర్ట్ ఉన్న డ్రెస్ని నేను వేర్ చేస్తాను. ఇప్పుడు నేను వంట చేసేటప్పుడు మంచి మంచి డ్రెస్సులు అయితే వేసుకోను కదా, చున్నీ వేసుకుంటే ఏమవుతుందంటే మామూలు అప్పుడు అడ్డుగా వస్తుంది, అందుకోసం అనేసి. సో అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు, మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇవన్నీ కాదులేండి, మనకి ఎలాంటివి ఉన్నా కూడా మనం చూసే విధానం, మనం ఉండే ప్రవర్తనను బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో నెగిటివ్గా చూసే వాళ్ళకి అంత నెగిటివ్గానే కనపడుతుంది. సో అలాంటి వాళ్ళ గురించి మనం అసలు పట్టించుకోకూడదు. ఉప్పు కలిసిందా లేదా అని చూసానులే, కానీ ఉప్పు అయితే అన్నంలో తక్కువగానే ఉంది. వంటలు చేయడంలో నేను బాగానే చేస్తా, కానీ ఉప్పు చూడడంలోనే నాకు అసలు టేస్ట్ బడ్స్ లేవనుకుంటా. అసలు ఉప్పు చూడడమే రాదు, ఎందుకో ఏమో తెలీదు. చిన్నప్పటి నుంచి అంతే, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటదంట కదా ఉప్పు లేకపోతే అసలు ఏ కర్రీని మనం తినలేము కదా. సో అలాంటిది నాకు అదే చూడడం రాదు. చికెన్ అయితే తీసుకొని వచ్చాను కదా, కడుగుతున్నాను. సో ఇవి వచ్చేసి 3 kg చికెను. చాలా చికెన్ అయితే మిగిలిపోయింది, సరిగ్గా తినలేదు. అందరికీ ఫీవర్లు కదా, సో అందుకని కొంతమంది తిన్నారు, కొంతమంది తినలేదు. అసలు నేను తప్పు పని చేసా, సగం చికెన్ తీసి ఫ్రై లాగా చేసినా లేకపోతే చికెన్ పికిల్ పెట్టినా బాగుండేది. బట్ ఏంటంటే అంతా కర్రీ చేసేసా. ఇంకా ఆ టైంలో నాకైతే చికెన్కి పికిల్ పెట్టాలి, ఇది చేయాలని లేదు. ఈ 2 కర్రీలు చేయడానికే నేను చచ్చిపోయాను అనుకోండి, అంత అయిపోయింది. చూడడానికి ఇంతే ఉంటుంది కదా అని మనం అనుకుంటాంలే, కానీ ఎంత పని అంటే చేసే కొద్దీ ఇంకొస్తూనే ఉంటుంది. సో ఇక్కడైతే నేను అవతల కర్రీ అయితే చేస్తున్నా, ఇటుకైలు అయితే రైస్ అయితే
ఇంకా అయిపోవడానికైతే వచ్చేసింది. మా మోనగాడి బర్త్డే భలే జరుగుతుంది ఎప్పుడైనా కూడా. అసలు ఏం లేని సిచ్యువేషన్లో ఉన్నా కూడా అప్పటికప్పుడు భలే వచ్చేస్తాయి డబ్బులైనా ఏదైనా కూడా. అసలు నేను ఇలా చేస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో నార్మల్గా జరుపుకుందాంలే, లేని సిచ్యువేషన్స్లో ఎందుకులే అని అనుకున్నా. కానీ మోనుగాడికి అన్నీ దేవుడు భలే సమకూర్చాడు. నిజంగా భలేగా అయిపోయింది. సో ఇంక ఇప్పుడైతే ఇలా బాస్మతి రైస్ ఇవి విడిగా తీసుకొని వచ్చాను నేను. మామూలుగా ప్యాకెట్లో ఉంటాయి, కానీ ఇవి విడిగా తీసుకొని వచ్చాను కదా, పుల్లలు అయిపోయి మధ్యకి విరిగిపోయిద్దేమని అనుకున్నాలే. కానీ అసలు బియ్యం అయితే అసలు ఎక్కడ విరగలేదు, మంచిగా ఉన్నాయి. ఇంకా కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. కొంచెం మసాలా ఎక్కువైంది. అమ్మలాగా వండుదామని అనుకున్నా. మా అమ్మ అయితే మస్తు చేసిద్ది అసలు కూరలు. మా అక్క వాళ్ళ చర్చిలో ఏ మీటింగ్స్ అయినా కూడా మా అమ్మే చేసిద్ది. దైవజనులు వస్తూ ఉంటారు కదా చర్చికి, వాళ్ళకు కూడా అమ్మే చేసిద్ది. చాలా బాగా వంటలు చేసిద్ది. మా అమ్మ వంట చేసింది అనుకోండి, అది వెజ్జా నాన్ వెజ్ ఏదైనా కూడా సూపర్ ఉంటుంది అసలు. నిజంగా ప్రతి ఒక్కరు బాగుంది అనాల్సిందే. సో చాలామంది మీ చేత రెస్టారెంట్ ఓపెన్ చేపిద్దామండి అనేసి కూడా అంటూ ఉంటారు. అంత బాగా చేసిద్ది, నిజంగా బాగా చేసిద్ది. నాకు కూడా ఒక ప్లానింగ్ ఉంది. సో మనం ఏదన్నా ఫుడ్ బిజినెస్ అంటే పికిల్స్ ఏదైనా చేస్తే మా అమ్మనే కుకింగ్ చేయడానికి పెట్టుకోవాలి. సో వచ్చిన దాంట్లో తనకు కూడా ఇవ్వాలి అన్నట్టు నేను ఆలోచిస్తూ ఉంటాను. కానీ మన ఆలోచనలు మన సిచ్యువేషన్స్కి అనుగుణంగా ఉండవు కదా. సో అలా అనమాట. అవును, మీకు ఒక విషయం చెప్దామని అనుకుంటున్నాను. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. అది దేనికి సంబంధించిన అనేది ఒక స్పెషల్గా ఒక వ్లాగ్ అయితే షేర్ చేస్తాను. అది అసలు చేస్తే క్లిక్ అవుతానా లేదా అని మీ ఒపీనియన్ మీరు షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్ కూడా నాకు ఇంపార్టెంటే, ఎందుకంటే మీరే కదా నన్ను ఇంత మట్టికి సపోర్ట్ చేసింది. అలా చెయ్యి, వీడియోస్ ఇలా చెయ్యి అనేసి. సో నాకు ఇంపార్టెంటే కాబట్టి మీ ఒపీనియన్ కూడా నాకు కావాలి. సో అది నాకు మంచిదా కాదా అని మీరైతే నాకు సజెషన్స్ ఇవ్వండి. నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇప్పుడైతే ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మా అత్తయ్య పట్టి ఫ్రిడ్జ్లో పెట్టింది. ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్లో పసుపు అయితే యాడ్ చేయొద్దు. యాడ్ చేయకుండానే అలా పెట్టండి. పసుపు యాడ్ చేస్తే అదేంటంటే పాడవుతుంది. మీరు పసుపు యాడ్ చేస్తే పాడవ్వదు అని అనుకుంటారు, కానీ పసుపు యాడ్ చేస్తే ఖచ్చితంగా యాడ్ అవుతుంది. సాల్ట్ కూడా యాడ్ చేయకండి, అలానే పెట్టేసి ఉంచండి. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. నాకైతే పసుపు యాడ్ చేసింది వేస్తే అస్సలు నచ్చదు. పసుపు యాడ్ చేసింది వేసామనుకోండి స్మెల్ కూడా అంతగా రాదు. సో అదనమాట మ్యాటరు. మీకు నేను ఏ బిజినెస్ అనేది నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను. ఇప్పటికైతే వంటలు అసలు చాలా లేట్ అయింది, చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ రెడీ అయిపోయాను. సోన్ పాపనైతే వాళ్ళ పెద్ద మమ్మీ రెడీ చేసింది, మా తోటికోడలు. ఇంకా తనైతే పిల్లలకైతే మంచిగా రెడీ చేసింది. జుట్టు కూడా మంచిగా వేసింది. నాకు జుట్టు వేయడం రాదు. మా మోనుగాడు చూశారు ఎంత క్యూట్గా ఉందో. నా అదిష్టే తగిలేటట్టుంది. నిజంగా నా పిల్లలు అంటే ఎవరి పిల్లలు వాళ్ళకి ముద్దు కదా, నా పిల్లలు నాకు ఇంకా ముద్దు.